ఉన్నా ఒక పోలీస్ ఉన్నారు అంతే. కానీ తిరుపతి రెడ్డి సార్ ఇక్కడ 3344 వచ్చే సెక్యూరిటీ ఎందుకు? ఆ తిరుపతి రెడ్డి సార్ ఎవరు? ఆ సార్ వెనకాల ఎందుకు సెక్యూరిటీ కదా? ఎంత కష్టపడుతున్నాం మాకు ఇన్ని రోజుల నుంచి ఎవ్వరు ఇన్ని రోజుల నుంచి యాక్షన్ తీసుకోవాలి సార్. అవ్వద్దు అని చెప్పండి. స్టూడెంట్ అయ్యో స్టూడెంట్ మాట్లాడుతుంటే ఏం చెప్తుంది సార్? పెయిడ్ బ్యాచ్ అంటే మాకు పైసలు ఇస్తురా సార్? వాళ్ళు వాళ్ళు ఇస్తురా? చిన్నప్పటి నుంచి మా పేరెంట్స్ ఎంత బాధ పెట్టుగా మాకు తెలీదా? తెలుసు కదా సార్. అలా మాట్లాడితే పెయిడ్ బ్యాచ్ మేము తిరుపతి రెడ్డి సార్ అయితే యాక్షన్ తీసుకోండి సార్. మీరైతే సరే అమ్మా, నేను మాట్లాడతానే. ముందైతే మీకు భయం వదిలేసి మీ ఊళ్ళో మీకు పని చేసుకుని మీరు యథావిధిగా ఆపిస్తానమ్మా. నేను ఆఫీస్ చేస్తాను. వద్దు, అవసరం లేదు. ఉన్నా ఒక పోలీస్ ఉన్నారు అంతే. కానీ తిరుపతి రెడ్డి సార్ ఇక్కడ 3344 వచ్చే సెక్యూరిటీ ఎందుకు? ఆ తిరుపతి రెడ్డి సార్ ఎవరు? ఆ సార్ వెనకాల ఎందుకు సెక్యూరిటీ కదా? ఎంత కష్టపడుతున్నాం మాకు ఇన్ని రోజుల నుంచి ఎవ్వరు ఇన్ని రోజుల నుంచి యాక్షన్ తీసుకోవాలి సార్. అవ్వద్దు అని చెప్పండి. స్టూడెంట్ అయ్యో స్టూడెంట్ మాట్లాడుతుంటే ఏం చెప్తుంది సార్? పెయిడ్ బ్యాచ్ అంటే మాకు పైసలు ఇస్తురా సార్? వాళ్ళు వాళ్ళు ఇస్తురా? చిన్నప్పటి నుంచి మా పేరెంట్స్ ఎంత బాధ పెట్టుగా మాకు తెలీదా? తెలుసు కదా సార్. అలా మాట్లాడితే పెయిడ్ బ్యాచ్ మేము తిరుపతి రెడ్డి సార్ అయితే యాక్షన్ తీసుకోండి సార్. మీరైతే సరే అమ్మా, నేను మాట్లాడతానే. ముందైతే మీకు భయం వదిలేసి మీ ఊళ్ళో మీకు పని చేసుకుని మీరు యథావిధిగా ఆపిస్తానమ్మా. నేను ఆఫీస్ చేస్తాను. వద్దు, అవసరం లేదు. ఉన్నా ఒక పోలీస్ ఉన్నారు అంతే. కానీ తిరుపతి రెడ్డి సార్ ఇక్కడ 3344 వచ్చే సెక్యూరిటీ ఎందుకు? ఆ తిరుపతి రెడ్డి సార్ ఎవరు? ఆ సార్ వెనకాల ఎందుకు సెక్యూరిటీ కదా? ఎంత కష్టపడుతున్నాం మాకు ఇన్ని రోజుల నుంచి ఎవ్వరు ఇన్ని రోజుల నుంచి యాక్షన్ తీసుకోవాలి సార్. అవ్వద్దు అని చెప్పండి. స్టూడెంట్ అయ్యో స్టూడెంట్ మాట్లాడుతుంటే ఏం చెప్తుంది సార్? పెయిడ్ బ్యాచ్ అంటే మాకు పైసలు ఇస్తురా సార్? వాళ్ళు వాళ్ళు ఇస్తురా? చిన్నప్పటి నుంచి మా పేరెంట్స్ ఎంత బాధ పెట్టుగా మాకు తెలీదా? తెలుసు కదా సార్. అలా మాట్లాడితే పెయిడ్ బ్యాచ్ మేము తిరుపతి రెడ్డి సార్ అయితే యాక్షన్ తీసుకోండి సార్. మీరైతే సరే అమ్మా, నేను మాట్లాడతానే. ముందైతే మీకు భయం వదిలేసి మీ ఊళ్ళో మీకు పని చేసుకుని మీరు యథావిధిగా ఆపిస్తానమ్మా. నేను ఆఫీస్ చేస్తాను. వద్దు, అవసరం లేదు.